సో ఎలాగో చిరంజీవి గారిది వచ్చింది కాబట్టి ఆయన ముందు ఆ యాక్ట్స్ అన్నీ చేసి చంటబ్బాయి, ఎందుకంటే ఒక్కొక్కటి డిఫరెంట్. చిరంజీవి గారి యాక్షన్ సేమ్ ఉండదు. ఆయనే మెచ్చుకున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా చూపించేవారు అని చెప్పి చెప్పడం అనేది. ఆ రోజు నిజంగా మీ కళలో నీళ్ళు వచ్చేసి చాలా ఎమోషనల్ అయ్యారు. అనుకున్నారా భయ చిరంజీవి గారి ముందు చిరంజీవి గారు యాక్ట్ చేస్తారనేది? చిరంజీవిని కలుస్తాం అనుకుంటాం, చిరంజీవి గారితో యాక్ట్ చేస్తామేమో, ఆ ఛాన్స్ వస్తుందేమో అని ప్రే చేస్తాం సిన్సియర్గా, అంతే తప్ప ప్రయత్నిస్తాను తప్ప అలా ఆయన కళ్ళనీళ్ళు పెట్టేసుకుని నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకుని ఆయన అంత అలాంటిది ఒకటి అది ఇట్స్ మిరాకిల్ అండ్ ఇట్స్ అంటే నా కష్టమే. మిరాకిల్ అనే పదం ఏమంటున్నానంటే నేను కష్టపడిన తర్వాత అదొక బ్యూటిఫుల్ మిరాకిల్. అంటే ఒక వాట్సాప్ నిండిపోయి 2600 2700 మెసేజ్తో నా క్రాష్ అయిపోయే పరిస్థితి వాట్సాప్ ఆ రోజు నాది, నా మొబైల్ వరకు. ఎందుకంటే అది సెన్సేషనల్ వీడియో, సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ అవడంతో అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను దానికోసం. ఈవెన్ ఎస్పెషల్లీ ఆపద్ బాంధవుడు, నాట్ ఓన్లీ చంటబ్బాయి, జగదేగురుడు తెలుస్తుంది అట్లా ఫస్ట్ ప్రాణం ఖరీదుతో స్టార్ట్ చేసి, ఈవెన్ ఠాగూర్, జగదేగురుడు తెలుస్తుంది. ఇప్పుడు రీ రిలీజ్ నాది, ఈవెన్ ప్రజెంట్ రీల్స్లో అలా మోత మోగిపోతుంటే సేమ్ డైలాగ్స్ నాకు చాలా హ్యాపీ. జేవిఎస్ జోష్ రవి జే అని పెట్టి నాకే రీల్స్ పంపిస్తుంటారు ఇన్స్టా అండ్ వాటిలో. బట్ నేను అంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ నా బ్యాచ్లో నాకు అడ్మిన్ ప్రతీక్ అని అతను నాకు పంపిస్తూనే ఉంటాడు నాకు వాట్సాప్కి, సార్ ఎంత ఫాలోయింగ్ ఉందండి బాబు అది, దానికి నాట్ ఓన్లీ జోష్, నాట్ ఓన్లీ జగదేగురుడు తెలుస్తుంది. ఇవన్నీ ఏంటంటే అండి, నేను బయలుదేరేటప్పుడు కష్టపడాలనుకున్నాను కానీ ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోలేదు. నేను కష్టపడి పైకి రావాలనుకున్నా. ఈ ప్రాసెస్లో మనం కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి యావరేజ్ అనిపిస్తాం, కొంతమందికి రక్షణ అనిపించచ్చు, చెప్పలేము. బట్ మన సిన్సియర్ అటెంప్ట్ అనేది, మన ప్రయాణం ఆగదు, మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మోర్ సక్సెస్ అవ్వడం, స్టార్ మెటీరియల్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. మనం కష్టపడాలంతే. పబ్లిక్ బ్లెస్సింగ్స్ ఉండడం ఇంపార్టెంట్ ఇక్కడ, వేరే వాళ్ళది కాదు. పబ్లిక్లో మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ నా గురించి టాపిక్ వస్తే అదేంటి రాడు వాడు జోష్ ఏంటి, లేకపోతే గుండె జరగలేదు అందులో గేరులు ఏంటి, జబర్దస్త్ మొదలుపెట్టిందే జోష్ రవి వాళ్ళ టీము, మేము ధనరాజు వేణమే అంతా. అందులో చేసిన స్కిట్స్ గురించి కానీ, అందులో కూడా జగదేగురుడు తెలుస్తుంది నేను చేసిన స్కిట్. చిరంజీవి గారిలో నేను శ్రీదేవి లాగా ధనరాజు, అమరీష్ పూరి లాగా సత్య, కమెడియన్ సత్య, మేమందరం ఇలా చేసాం. అదే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అప్పట్లో సంచలనం అది.